హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం యూట్యూబ్లో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళ కోసం ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో దాని పేరు హ్యాండిల్స్ అనమాట. సో ఈ హ్యాండిల్స్ అనే అప్డేట్ ఏంటి, సో అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మన ఛానల్కి ఎలా మనం ఎనేబుల్ చేసుకోవాలి అని మనం పూర్తి విషయాలు వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, కొత్తగా యూట్యూబ్ క్రియేటర్స్ కోసం యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే కలిగి ఉంటారో సో వాళ్ళ కోసం యూట్యూబ్ అనేది ఒక కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటంటే యూట్యూబ్ హ్యాండిల్స్ అనమాట. అయితే ఈ హ్యాండిల్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా మనకు ట్విట్టర్ ఉంటుంది, లేకపోతే ఫేస్బుక్ ఉంటుంది. సో మనం హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తుంటాం. సో అలాగే ఒక ఛానల్లో మనం సెర్చ్ చేసే కొన్ని పర్టికులర్ టాపిక్స్ కావాలంటే మనం ఏదైనా కంటెంట్ సెర్చ్ చేస్తాం. నార్మల్గా యూట్యూబ్లో మనకి ఏదైనా టాపిక్ కావాలంటే కంటెంట్ సెర్చ్ చేస్తాం, లేదంటే హౌ టుతో సెర్చ్ చేస్తాం. కానీ ఎగ్జాంపుల్ XYZ అనే ఛానల్ ఉంది. సో ఆ ఛానల్లో కంటెంట్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు @ అని చెప్పి ఆ ఛానల్ నేమ్తో మనం సెలెక్ట్ చేసినట్టయితే లేదా సెర్చ్ చేసినట్టయితే మనకు ఆ ఛానల్లో ఉన్న కంటెంట్, ఆ ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రమే మనకు కనిపిస్తాయి అనమాట. సో అలా ఒక అప్డేట్ని తీసుకొచ్చింది. సో ఇలానే కాకుండా సో ఇది ఇంకెలా యూజ్ అవుతుంది అంటే ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ నార్మల్గా యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వరకు కస్టమ్ URLs అని ఉండేవి. అంటే ఎవరైతే ఈ 100 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ కలిగి ఉంటారో వాళ్ళకి ఈ కస్టమ్ URLsని యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది వరకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో దీంతో పాటుగా అంటే ఈ కస్టమ్ URL ఏంటంటే మనకు నచ్చినట్టుగా ఈ వెబ్సైట్ అడ్రస్ అంటే మన ఛానల్ అడ్రస్ని మనం పెట్టుకోవడము ఈ కస్టమ్ URL అంటారు. సో అలాగే మన ఛానల్ పేరు లేదంటే కస్టమ్ URLతో కలిసే విధంగా వీళ్ళు హ్యాండిల్స్ అనే పేరుతో ఒక టాపిక్ని అయితే లేకపోతే ఈ ప్రాసెస్ని అయితే డిజైన్ చేస్తారనమాట. సో ఎలా అంటే ఎగ్జాంపుల్ నా ఛానల్ పేరు రూఫస్ టెక్ తెలుగు అనమాట. సో @ రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి వీళ్ళు నా ఛానల్కి అయితే వీళ్ళు సజెషన్ ఇస్తారు. ఒకవేళ నాకు నచ్చితే నేను అదే పేరుతో నేను హ్యాండిల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ కానీ విజిటర్స్ కానీ వ్యూవర్స్ కానీ @ రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి వాళ్ళు సెర్చ్ చేసినట్టయితే ఓన్లీ నా ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయన్నమాట. సో ఇది ఇప్పుడిప్పుడే రోల్ అవుట్ అవుతుంది. సో ఇది అన్ని ఛానల్స్కి వస్తుంది. అంటే సబ్స్క్రైబర్స్ 100 లోపు ఉన్నా 100 ఎబో ఉన్నా 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఇది వస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే రోల్ అవుట్ అవుతుంది కాబట్టి కొంతమందికి ముందుగా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు, బట్ అందరికైతే వస్తుంది. అంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా వస్తుంది, 1-2 సబ్స్క్రైబర్స్ ఉన్నా వస్తుంది, 1000 మంది అంతకంటే ఎక్కువ మంది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఈ అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో ఇలా అయితే మనకు ఈ హ్యాండిల్స్ అనేది పనిచేస్తుంది. అయితే ఇది మన ఛానల్కి ఎలా మనం సెట్ చేసుకోవాలి అనేది మాత్రం మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీనికోసం ఏంటంటే మనం మన యూట్యూబ్ ఛానల్ని క్రియేటర్ స్టూడియోని ఓపెన్ చేసుకోవాలి. అంటే యూట్యూబ్ స్టూడియోని మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను ఇక్కడ నా యూట్యూబ్ స్టూడియోని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో అయితే చాలా మందికి ఇక్కడ డాష్ బోర్డ్లో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఇక్కడ పైన డాష్ బోర్డ్లో హ్యాండిల్స్ అని నోటిఫికేషన్ వస్తుంది. సో అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు సో దాన్ని ఇక్కడ యాక్సెప్టా లేదంటే డిస్మిస్ అని మనకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే మనము యాక్సెప్ట్ చేస్తే మనకు అది హ్యాండిల్ సెట్ అవుతుంది, అంటే మనకు ఇక్కడ సజెషన్ చూపిస్తుంది. సో ఒకవేళ వద్దు అనుకుంటే డిస్మిస్ అవుతుంది. సో డిస్మిస్ అయిన వాళ్ళకి తర్వాత మరి హ్యాండిల్స్ ఎలా సెట్ చేయవచ్చు అని చెప్పి మనం ఫస్ట్ అయితే చూద్దాం. అయితే ఇక్కడ యాక్సెప్ట్ ఎవరైతే చేస్తారో అయితే నేను ఆల్రెడీ దాన్ని తీసేసాను కాబట్టి నాకు మళ్ళీ రావట్లేదు నోటిఫికేషన్. సో ఎవరైతే ఫ్రెష్గా నోటిఫికేషన్ పెట్టుకుంటారో సో అంటే ఈ హ్యాండిల్స్ ఎవరైతే సెట్ చేయరో వాళ్ళకి వస్తుంది, ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రాదనమాట. నేను ఇంకొక ఛానల్ కోసం అయితే ఇక్కడ నేను చూస్తున్నాను. సో దానికి సెట్ అయిందా లేదా చూసి మనం ఈ హ్యాండిల్ని అయితే మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది చూద్దాం. అయితే ఇక్కడ పైన మనకు ఈ చిన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ డిజేబుల్ చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. అయితే ఇదే కాకుండా మనం మెయిల్ చెక్ చేసుకున్నప్పటికీ ఇక్కడ నేను మెయిల్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మన మెయిల్లో కూడా ఉంటుంది. సో మన మెయిల్స్లో కూడా ఈ హ్యాండిల్స్ని ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి మనకు అందరికీ మెయిల్స్ అయితే పంపించారు. ఎవరైతే ఇప్పుడు హ్యాండిల్స్ రోల్ అవుట్ అవుతుందో ముందుగా ఎవరికి వస్తుందో సో వాళ్ళకైతే మెయిల్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ మనకు ఇలా మెయిల్ వస్తుంది. సో ఇక్కడ ఈ హాయ్ రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి నవ్ యూ కెన్ చూజ్ యువర్ ఛానల్స్ హ్యాండిల్ అని చెప్పి మనకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ పర్సనలైజ్ URL ఉన్నట్టయితే సో ఆ URLని బట్టి మనకి హ్యాండిల్స్ అనేవి వీళ్ళు పెడుతున్నారు. లేదంటే మనము చూస్ హ్యాండిల్ అని కింద ఉంటుంది. సో ఇక్కడ ఇది మెయిల్లో సో ఇలా మెయిల్స్ కూడా వస్తాయి. ఈ మెయిల్స్ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా చూస్ హ్యాండిల్ మనం క్లిక్ చేసినట్టయితే మన మెయిల్ ఐడి అనేది
మన మెయిల్ ఐడి నుంచి ఈ హ్యాండిల్ అనేది మనం పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. అయితే యూట్యూబ్ వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలా మనకి ఇక్కడ ఈ హ్యాండిల్ అయితే రూఫస్ టెక్ తెలుగు అనే ఛానల్ ఉంది. యువర్ హ్యాండిల్ ఈజ్ రిజర్వ్డ్, యువర్ హ్యాండిల్ ఈజ్ @రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి మనకి ఇలా ఈ మన ఛానల్ పేరుతో ఈ హ్యాండిల్ని వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఒకవేళ మనకు ఇది ఓకే అనుకుంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదు వద్దు అనుకుంటే ఇలా చేంజ్ హ్యాండిల్ మనం క్లిక్ చేసుకొని మనకు నచ్చినట్టుగా, అంటే ఇదివరకు మన ఛానల్స్ ఏమైనా వేరే పేరుతో ఉంటే సో వాటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు కొన్ని సజెషన్స్ అయితే చూపిస్తాయి. సో ఇక్కడ మనకున్న సజెషన్స్ నుంచి మనము ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇది మనకు నచ్చలేదంటే ఇక్కడ కింద మనం ఎడిట్ చేసుకోవడానికి ఇంకేదైనా మనం ఛానల్ హ్యాండిల్ పేరు మనం ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడైతే మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇలా కూడా మనము మన హ్యాండిల్ని అయితే సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇలా మనము హ్యాండిల్ని చూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హ్యాండిల్ ఇది వద్దు అనుకుంటే మనము రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్రాసెస్ మనం హ్యాండిల్ని మనం పెట్టుకోవడానికి. ఇంకొక ప్రాసెస్ వచ్చేసి పైన అంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను కదా. సో ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినా లేదంటే మన మెయిల్లో ఉన్న ఈ చూస్ హ్యాండిల్ పైన క్లిక్ చేసినా మనకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము ఈ హ్యాండిల్ని అయితే సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మన ఛానల్లోకి వెళ్ళకుండానే. సో ఇదే కాకుండా ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ మన ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని సెట్టింగ్స్ ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, అంటే కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో దీనిలో కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ కస్టమైజేషన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకు ఈ కస్టమైజేషన్లో మనకు ఈ ఛానల్ కస్టమైజేషన్ సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో లేఅవుట్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, బ్రాండింగ్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, ఇదే కాకుండా బేసిక్ ఇన్ఫో అనే సెట్టింగ్స్ కూడా ఉంటాయి. అయితే దీంట్లో మనం ఈ లాస్ట్ వన్ బేసిక్ ఇన్ఫోలోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఛానల్ నేమ్ కనిపిస్తుంది, దీని కిందనే ఇలా హ్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో ఈ హ్యాండిల్ అనేది ఇలా సెట్ చేసి మనకి హ్యాండిల్లో ఉంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం యూఆర్ఎల్ పరంగా చూస్తే http://www.youtube.com/@rufustech-telugu అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ నేను ఈ రూఫస్ టెక్ తెలుగు దీన్ని అయితే నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ చేసినట్టయితే మనం వేరే ఒక ట్యాబ్లో ఈ అడ్రస్ బార్లో మనం పేస్ట్ చేసినట్టయితే డైరెక్ట్గా మన ఛానల్ అయితే వస్తుంది. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ నేను ఇలా పేస్ట్ చేసి చూస్తాను. సో ఇదేంటంటే పర్టికులర్గా ఈ రూఫస్ టెక్ తెలుగు ఛానల్ ఓపెన్ కావడానికి, దీంట్లో ఉన్న కంటెంట్ రావడానికి మాత్రమే మనకి ఇలా ఇది యూజ్ అవుతుంది. సో ఇలా ఈ పర్టికులర్ ఛానల్ ఓపెన్ అయింది ఇప్పుడు. సో ఇది మనము ఈ ఏదైతే హ్యాండిల్ అయ్యి ఇచ్చారు నాకు, సో ఆ హ్యాండిల్తో నేను ఓపెన్ చేసినప్పుడు ఇలా ఈ పర్టికులర్ ఛానల్ ఓపెన్ అయింది. సో ఇది కాకుండా ఇలా యూట్యూబ్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు సెర్చ్ బాక్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనకు @ క్లిక్ చేసి రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇలా మనము రూఫస్ టెక్ తెలుగు అని చెప్పి అంటే మీ ఛానల్ ఏదైతే ఉంటుందో సో అది దాంతో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ నా ఛానల్ కాబట్టి నా ఛానల్తో సెర్చ్ చేస్తున్నాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఛానల్లో ఉన్న వీడియోసే మనకి ఇలా కనిపిస్తాయి అనమాట. సో ఇది ఇంకా పూర్తిగా రోల్ అవుట్ కాలేదు కాబట్టి కొన్ని ఈ స్టార్టింగ్ దశలో ఈ వేరే వీడియోస్ కూడా వస్తాయి. కానీ ఫ్యూచర్లో మాత్రం ఇలా ఈ @ పెట్టి అంటే ఈ హ్యాండిల్ నేమ్తో మనం సెర్చ్ చేసినప్పుడు పర్టికులర్గా ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రమే డిస్ప్లే అయ్యే విధంగా యూట్యూబ్ వాళ్ళైతే ప్లాన్ చేసి యూట్యూబ్ క్రియేటర్స్కి ఇలా ఈ హ్యాండిల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది యూట్యూబ్ ఎవరైతే చూస్తారో సో వాళ్ళకి చాలా ఈ పర్టికులర్ ఛానల్ వీడియోస్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది ఈ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడే అప్డేట్ అనమాట. ఎందుకంటే పర్టికులర్గా మన ఛానల్ని సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మన వీడియోసే వస్తాయి, వేరే ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే రావు. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ మాత్రమే సజెషన్స్గా ఈ సెర్చ్ చేసిన వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో అలా అయితే దీనిలో సెట్ చేసుకోవచ్చు. సో ఇది ఈ హ్యాండిల్స్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఎలా మన ఛానల్కి సెట్ చేసుకోవచ్చు అనడానికి ప్రాసెస్ అనమాట. సో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో సో వాళ్ళు ఈ హ్యాండిల్స్ని యూజ్ చేసుకున్నట్టయితే వాళ్ళ వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. సో అదేవిధంగా వాళ్ళ కంటెంట్ మాత్రం వచ్చే విధంగా డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో మనం అది యాడ్ చేసినా చేయకపోయినా డిఫాల్ట్గా వాళ్ళు ఒక ఈ హ్యాండిల్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం అది డిస్మిస్ చేసినప్పటికీ మనకు మన కస్టమర్ యూఆర్ఎల్తో ఏదైతే ఛానల్ నేమ్ ఉంటుందో సో ఆ పేరుతో కస్టమర్ యూఆర్ఎల్కి కొంచెం కలిసే విధంగా ఈ హ్యాండిల్ని వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఒక్కోసారి కస్టమర్ యూఆర్ఎల్కి యాజ్ టీజ్గా దాన్ని దించేస్తున్నారు, ఒక్కోసారి దానికి కొంచెం రిలేటెడ్గా ఉండే హ్యాండిల్స్ని అయితే వాళ్ళు మన ఛానల్ కోసం డిజైన్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టేస్తున్నారు అనమాట. సో మనకు నచ్చితే దాన్ని ఉంచేసుకోవచ్చు, లేదంటే దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో
సో మనకు ఇలా 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ క్రియేటర్స్కి ఈ లేటెస్ట్ అప్డేట్గా ఉండే ఈ వీడియో అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.